గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు చోలే తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా కాస్తన్ని కాబూలీ శనగలు తీసుకోండి. వాటిని బాగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆ శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని రాత్రంతా సోక్ అవ్వనివ్వండి. ఆ మరుసటి రోజు కుక్కర్లో వేసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. కుక్కర్ని క్లోజ్ చేసుకొని 7 నుంచి 8 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఈరోజు మా కిచెన్ని మీకు చూపిస్తానండి. ఇది మా డైనింగ్ టేబుల్ అండి. ఏడు నుంచి 8 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో కాస్తంత నూనెని యాడ్ చేయండి. నూనె వేడయ్యాక మసాలాలు యాడ్ చేయండి. 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీ యాడ్ చేయండి. ఆ తర్వాత 2 ఆనియన్లను బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేయండి. బాగా కలపండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇందులో 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు కారం మరియు 2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి. ఇప్పుడు కాస్తంత వాటర్ తీసుకొని వాటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కోకోనట్ పేస్ట్ యాడ్ చేయండి. కోకోనట్ పేస్ట్ తయారు విధానం కోసం నా ఓల్డ్ వీడియోస్ని చూడండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు అలాగే కలుపుతూ ఉండండి. కుక్కర్ ఓపెన్ చేసి చూడండి. శనగలు ఇలా సాఫ్ట్గా అయ్యి ఉంటాయి. ఇప్పుడు వీటిలోంచి కొన్ని శనగలు తీసి పక్కన పెట్టుకోండి. వాటిని కాస్త మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోని శనగలు వేయండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసి బాగా కలపండి. ఆ తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చూడండి, రుచికరమైన చోలే తయారై రెడీగా ఉన్నాయి. ఈ చోలే కర్రీ పూరీలో, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పూరీ చేస్తున్నామండి. కాస్త డిఫరెంట్ షేప్స్ ఉంటే పిల్లలకు బాగా ఇష్టపడతారండి. If you like my video, like, share and subscribe.